మన సమాజంలో కొన్ని పెద్ద పెద్ద ప్రశ్నలుంటాయి కదా, వాటికి సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తే కొన్నిసార్లు వందలేళ్లు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సొస్తుంది. అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణమే చేయబోతున్నాం. నేటి భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మధ్యయుగంలోకి ఒకసారి తొంగి చూడాల్సిందే. ఒకసారి ఆలోచించండి, మన సమాజంలో కొన్ని అసమానతలు ఎందుకింత బలంగా పాతుకుపోయాయి? అసలు రిజర్వేషన్ల లాంటివి ఎందుకు అవసరమయ్యాయి? చాలామంది దీనికి సమాధానం రాజకీయాల్లో వెతుకుతారు, కాని అస్సలు సమాధానం అది చరిత్రలో దాగుంది. ఆ చారిత్రక మూలాల్ని తవ్వితీయడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ఇక మన టైం మెషిన్లోకి అడుగుపెట్టేద్దాం. వర్తమానాన్ని కాసేపు పక్కనపెట్టి సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జరిగిన ఒక చాలా చాలా కీలకమైన మార్పుని చూద్దాం. ఎందుకంటే ఆ మార్పు వేసిన పునాదులే నేటి మన సమాజ నిర్మాణాన్ని ఎలా తీర్చిదిద్దాయో తెలుసుకోబోతున్నాం. మొదటి భాగంలోకి వెళ్దాం. అదే ఆ 1000 ఏళ్ల నాటి ప్రశ్న. అసలు ఆ టైంలో ఏం జరిగింది? మన సమాజం ఎలాంటి పెద్ద మార్పుకు లోనైంది చూద్దాం. అంటే చూడండి, ఒకప్పుడు బౌద్ధమఠాలు, పాల సామ్రాజ్యం లాంటి రాజ్యాలు ఉన్నాయి కదా. అవి పెద్ద పెద్ద విద్యా కేంద్రాలుగా ఉండేవి. కాని అవి నెమ్మదిగా బలహీనపడిపోయాయి. మరి వాటి స్థానంలోకి ఎవరొచ్చారు? దేవాలయాలని కేంద్రంగా చేసుకుని కొత్త హిందూ రాజవంశాలు, బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థలు బలంగా పైకి లేచాయి. ఇది కేవలం రాజులు మారడం లాంటిది కాదు, ఇది మొత్తం సమాజం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మారడం లాంటిది. ఇక రెండవ భాగం, 2 యుగాలు, 2 వ్యవస్థలు. ఈ 2 ప్రపంచాలు అసలు ఎలా పనిచేశాయో పోల్చి చూస్తేగాని ఆ మార్పు ఎంత పెద్దదో మనకర్థం కాదు. ఇలా అనుకుందాం, సమాజానికి 2 వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నట్టు. బౌద్ధయుగంలో అధికారం, సంపద, జ్ఞానం వీటన్నింటికీ కేంద్రాలుగా బౌద్ధ విశ్వవిద్యాలయాలుండేవి. కాని బ్రాహ్మణ యుగానికొచ్చేసరికి ఆ స్థానాన్ని దేవాలయాలు, అగ్రహారాలు తీసుకున్నాయి. అంటే విద్య, న్యాయం, ఆర్థిక వ్యవస్థ అన్నీ కంప్లీట్గా మారిపోయాయన్నమాట. ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు, మొత్తం సిస్టమ్నే ఫార్మాట్ చేసి కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేయడం లాంటిది. సరే, మూడవ భాగానికి వద్ద అధికారం ఎలా రీస్ట్రక్చర్ అయింది, ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యపడింది, అధికారాన్ని, వనరులని ఒక వర్గం వైపుకి మళ్లించడానికి వాళ్లు వాడిన టూల్స్ ఏంటి, ఆ మెకానిజమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 మెకానిజమ్స్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. భూదానాలు ఆర్థికంగా ఒక బలమైన ఫౌండేషన్ వేశాయి. దేవాలయాలు ఆ ఆర్థిక వ్యవస్థను ఇంకా పెద్దది చేశాయి. విద్య మీద కంట్రోల్ వాళ్లకు ఒక ఇంటలెక్చువల్ డామినెన్స్ ఇచ్చింది. ఇక ధర్మశాస్త్రాల మీద ఆధారపడ్డ చట్టాలు ఆ డామినెన్స్ను పర్మనెంట్ చేశాయి. చూసారా, ఇదొక పక్కడ్బందీగా స్టెప్ బై స్టెప్ నిర్మించిన వ్యవస్థ. ఈ కొత్త పవర్ స్ట్రక్చర్ ఎంత పటిష్టంగా తయారైందంటే ఆ తర్వాతొచ్చిన సుల్తానులు, మొఘలులు కూడా దాన్ని మార్చలేకపోయారు. వాళ్లు కూడా టాక్సులు వసూలు చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ నడపడానికి బ్రాహ్మణ వర్గాల మీదే ఆధారపడ్డారు. దాంతో ఏమైంది? ఈ వ్యవస్థ ఇంకా ఇంకా బలపడిపోయింది. ఇక 4వ భాగం, ఈ మార్పుల వల్ల మనుషుల మీద పడ్డ ప్రభావమేంటి? సరే, అధికారం చేతులు మారింది, అంతా ఓకే. కాని దీనివల్ల సామాన్య ప్రజల జీవితాల్లో ఏం మార్పులొచ్చాయి? వాళ్ల బతుకులేమయ్యాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ మార్పు ప్రభావాన్ని చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. చాలా పవర్ఫుల్ వాక్యమిది. ఒక విస్తారమైన శ్రామిక శక్తిని బలవంతంగా కింది స్థాయి ఆర్థిక మరియు సామాజిక స్థానాల్లోకి నెట్టివేయబడింది. వింటుంటేనే తెలుస్తోంది కదా, ఇవి కేవలం అక్షరాలు కాదు, లక్షల మంది జీవితాల్లోని కఠోర వాస్తవం. దీని ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు సొంత భూములున్నవాళ్లు కూడా కౌలు రైతులుగా, కూలీలుగా మారిపోయారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్లకందకుండా పోయాయి. ఇక న్యాయం కావాలంటే అది చాలా ఖరీదైపోయింది. చదువుకోవాలంటే అది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. అంటే ఈ కొత్త సోషల్ స్ట్రక్చర్ వల్ల కొన్ని కమ్యూనిటీలు తరతరాల పాటు వెనక్కి నెట్టివేయబడ్డాయి. ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కాలానికి సంబంధించిన పక్కా డేటా, అంటే జనాభా లెక్కలు లాంటివి మన దగ్గర లేకపోవచ్చు. కాని చరిత్రకారులందరూ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నారు. అదేంటంటే ఈ మార్పు వల్ల కొందరికి లాభం జరిగినా మెజారిటీ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఆ ఇంబ్యాలెన్స్ అనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చివరిగా 5వ భాగం, మధ్యయుగం నుండి ఆధునిక యుగానికి. ఇప్పటిదాకా చూసిన పాయింట్స్ అన్నింటినీ ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. 1000 ఏళ్ల క్రితం మొదలైన ఈ కథ చివరికి నేటి భారతదేశానికి ఎలా దారితీసిందో చూస్తే ఆశ్చర్యపోతారు.
ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక కంటిన్యూస్ స్టోరీ కనిపిస్తుంది. చూడండి, 1200 CE నాటికి ఒక సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఏర్పడింది. వందలేళ్లు గడిచిపోయాయి. బ్రిటిష్ వాళ్ళొచ్చి 1881లో సెన్సస్ తీసినప్పుడు కూడా ఆ పాత స్ట్రక్చరే దాదాపు అలాగే ఉంది. భూములు లేనివాళ్లు అప్పుడూ అలాగే ఉన్నారు. వృత్తులు కూడా అవే. అందుకే మనకు స్వాతంత్ర్యమొచ్చాక 1950లో ఈ చారిత్రక అన్యాయాన్ని సరిచేయడానికే మన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పెట్టాల్సొచ్చింది. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న గుర్తుందా? దానికి సమాధానం ఇదే. ఈరోజు మనం చూస్తున్న రిజర్వేషన్ పాలసీలు లాంటివి నిన్న మొన్న పుట్టిన రాజకీయ నిర్ణయాలు కానే కావు. అవి 1000 ఏళ్ల క్రితం మొదలైన ఒక చారిత్రక అసమానతను సరిదిద్దడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: మధ్యయుగంలో భూమి, చట్టం, చదువు ఈ మూడింటినీ కొందరికే పరిమితం చేశారు. దానివల్ల సమాజంలో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ వల్ల వచ్చిన ప్రకంపనలు ఈ రోజుకీ మన సమాజంలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ మొత్తం చారిత్రక ప్రయాణం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒక సమస్య మూలాలు ఇంత లోతుగా 1000 ఏళ్ల చరిత్రలో పాతుకుపోయున్నాయని తెలిసిన తర్వాత దాని పరిష్కారాల గురించి మన ఆలోచించే విధానం ఎలా మారాలి? ఒక్కసారి ఆలోచించండి.